హైదరాబాద్లోని కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్త సేకరణ విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణాలను బలికొంది. కేపీహెచ్పీ కాలనీ 9వ ఫేజ్ మరియు సర్దార్ పటేల్ నగర్లో మున్సిపల్ చెత్త సేకరించే విషయంలో నెట్టే కల్లు, రాజు అనే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాట పెరిగి ఇరు వర్గాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తలకు తీవ్ర గాయాలైన నెట్టేమల్లు అనే వ్యక్తి మరణించాడు. ఇక మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మన 11:40కి నైట్ 11:40కి జరిగే ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. దాని ప్రకారం మా పెట్రోల్ కార్ వెళ్ళి అక్కడ వెరిఫై చేయక ఈ గార్బేజ్ ఉన్న లేబరు రెండు వర్గాలు కలిసి కొట్లాడుతుంటే ఆ కొట్లాడే క్రమంలో మా వాళ్ళందరూ పోయి ఎవరైతే ఇంజురీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని షిఫ్ట్ చేశాడు. ఎవరైతే డిసీజ్ పర్సన్ నెటికేలు 58 years అతన్ని మన హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో అతను చనిపోయాడు. అదేవిధంగా ఇది మేము ఇన్వెస్టిగేషన్లో మేము చేస్తున్న క్రమంలో మాకు బేసిక్గా తెలిసింది ఏంటంటే ఈ గార్బేజ్ కలెక్షన్లో ఒక్కొక్కరికి ఒక కాలనీస్ అవి ఉంటాయి. ఫేజ్ 9 సర్దార్ పటేల్ నగర్ కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీలో మేము కూడా గార్బేజ్ కలెక్షన్ చేస్తామని రాజు వాళ్ళ బామ్మడిది ఒక 6 members కలిసి అవన్నీ ఎవరైతే ఇటికలు తర్వాత వాళ్ళ పిల్లలు నాయుడు తర్వాత ఇంకో వాళ్ళ బాబు ఇద్దరు కలెక్షన్ చేస్తుంటే అందులో భాగంగానే మాకు కూడా కలెక్షన్స్ అక్కడ పైసలు ఎక్కువ సంపాదిస్తున్న క్రమంలోనే మాకు కూడా ఆ ఏరియా ఇవ్వాలని చెప్పే క్రమంలో వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ముగ్గురు అదుపులోకి తీసుకున్నాము. రిమైనింగ్ ఒక 3 members ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? కింద ఒక 6 members అని బేసిక్ గా తెలుస్తున్నది. ఒక ముగ్గురు A1, A2, A6 ముగ్గురు అయితే మా అదుపులో ఉన్నారు. రిమైనింగ్ కూడా త్వరలో పడుతుంది. వీళ్ళపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అది వెరిఫై చేస్తున్నాం. గతంలో కేసు